నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు అభినందనీయం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మొక్కులు తీర్చుకున్న అంగళకుదురు తెలుగుదేశం నాయకులు. అభినందనలు తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి. వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాల మహానాడు నాయకులు. రైతు ప్రయోజనం కోసం పంట కాలువలు వర్షాల కారణంగా పట్టణంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా మున్సిపల్ డ్రైనేజీలు ప్రక్షాళనే లక్ష్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తమదైన మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు. పట్టణ పరిధిలోని పలు కూడళ్లలో గల మున్సిపల్ సైడ్ కాల్వల్లో వర్షం కారణంగా మురుగునీరు రోడ్లపైకి వచ్చే పరిస్థితిని అధిగమించే పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది దృష్టి సారించారు. ఈ క్రమంలో శుక్రవారం బోస్ రోడ్ చిట్టాంజనేయ స్వామి గుడి కూడళ్లలోని మ్యాన్ హోల్స్ తెరిచి యంత్రాల ద్వారా పూడికతీత పనులను ముమ్మరం చేశారు. ఈ పనులను పరిశీలించిన మంత్రివర్యులు అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం మంత్రివర్యులు మనోహర్ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో 45 కిలోమీటర్ల మేర 8 ప్రధాన కాలువలను గుర్తించి పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలువల ప్రక్షాళన ద్వారా అటు రైతులకు సకాలంలో సాగునీరు అందుతుందని, ఇటు పట్టణంలో వర్షం కారణంగా రోడ్లపైకి మురుగునీరు వచ్చే సమస్య తీరుతుందన్నారు. వర్షాకాలంలో కాలువలు శుభ్రంగా తీయకపోవడంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట కాలువలు సరిలేక రైతులకు నీరు అందని పరిస్థితి చూశామన్నారు. పట్టణ పరిస్థితిని వివరిస్తూ తెనాలికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింతగా పట్టణాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. డ్రైనేజీ ప్రక్షాళన పనుల పరిశీలనలో మంత్రివర్యులు మనోహర్ వెంట అధికారులు, పలువురు కూటమి నాయకులు ఉన్నారు. తెనాలి పట్టణంలో ప్రధానంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కాలువల పూడికి తీయకపోవడం వల్ల ఒక ప్రధానమైన సమస్య అయితే, సరైన శానిటేషన్ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు కూడా ఆ విధంగానే ఈ ప్రధానమైన పంట కాలువల్ని వాడడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి బడ్జెట్ కేటాయింపులు అవన్నీ చేసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తెనాలికి తీసుకురావాల్సిన అవసరం 100% ఉంది. పౌరులు ఇబ్బంది పడకూడదు. ప్రతిరోజు వాళ్ళు చేసుకునే అనేక కార్యక్రమాల్లో వర్షం వలన లేకపోతే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో సుమారు 47 కిలోమీటర్లు గుర్తించి 8 ప్రధానమైన కాలువలు ఒక 4 రోజుల నుంచి మన కమిషనర్ తెనాలి మున్సిపాలిటీ గారు ఈ ఇరిగేషన్, అదేవిధంగా ఈ డ్రైన్స్ వీళ్ళ నేపథ్యంలో అధికారులందరూ కూడా సమాయుక్తంగా అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ భయంకరంగా అయిపోయినాయి ఈ కాలువలపైన. దూరదృష్టితోటి మన తెనాలి పట్టణాన్ని మనం సుందరంగా చేసుకోవడమే కాదు, మన భవిష్యత్తులో మనకి ఉపయోగించుకోవాల్సిన స్థలాలు కూడా ఎంక్రోచ్ అయిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సహకరించండి. ఎక్కడైనా మీకు ఆరోగ్య సమస్యలు రాకూడదని చేసే ప్రయత్నం ఇది. మీకు మీ బిడ్డలకి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు. కాలువలు మంచిగా ఉంటే రేపటి రోజున మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇవన్నీ వర్షాకాలం తర్వాత భయంకరంగా వ్యాపిస్తాయి. సో అటువంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సుమారు 47 కిలోమీటర్ల కాలువలు, 8 ప్రధానమైన కాలువలు, పాటి కాలువ, తూర్పు కాలువ, అదేవిధంగా నిజాంపట్నం, ఈ 3 కాలువలని కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేద్దామని అనుకున్నాం. తాలప్రోలు డ్రైను, గోలిడొంక రోడ్డు, ఒక మారిస్పేటలో ప్రధానమైన డ్రైను, ఇవన్నీ కూడా టేకప్ చేసి నిదానంగా ఒక్కొక్కటి మున్సిపాలిటీ తరఫున కూడా మనం చేసుకుంటూ వస్తాం. జంపని కాలువ, ఉరిపాలెం రోడ్డు మీద ఉన్న కాలువ, వీటన్నిటిని కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిపైన దృష్టి పెడతాం. ప్రస్తుతానికి వర్షాకాలం వచ్చే లోపు మాత్రం ఇంకొక వారం రోజుల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అధికార యంత్రాంగం అందరూ కూడా చాలా చక్కగా ఒక మంచి ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. దిగువ ప్రాంతంలో ఉన్న రైతాంగం ఎవరైతే ఈ పంట కాలువలపైన ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోతారు. అది ఒక తెనాలి మున్సిపాలిటీకి వచ్చిన సమస్యగా భావించవద్దు. చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతాంగానికి ఉపయోగపడుతుంది.
రైతులకి పంట నష్టం జరగకుండా ఉంటుంది. రేపటి రోజున వర్షాలు అనుకున్న దానికన్నా అధికంగా పడినా కూడా ఈ కాలువలు వాటిని తీసుకెళ్తాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయించే సత్తా గల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో నూతన మంత్రివర్గానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా కూటమి అభ్యర్థులకు విజయాన్ని అందించిన ఓటర్ దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజావేదికను కూల్చి పరిపాలన ప్రారంభిస్తే నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంత అవసరమో గుర్తించి ప్రజాభీష్టం లక్ష్యంగా మెగా డిఎస్సి, స్కిల్ డెవలప్మెంట్, అన్నా క్యాంటీన్స్ పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి అంశాలపై సంతకం చేసి ప్రజల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నీరాజనాలు అందుకోవటం శుభ పరిణామమని అన్నారు. పలు కీలక అంశాలను ఆలపాటి తమదైన పంథాలో వెల్లడించారు. ఈ సమావేశంలో టీడీపీ శ్రేణులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులందరూ కూడా అఖండ విజయం సాధించడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదొక నిశ్శబ్ద విప్లవం అని చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. 1983 సంవత్సరంలో కూడా ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా ఆనాడు అభ్యర్థులు గెలిచిన తీరు, ఆ గెలుపును కూడా మరిపించినటువంటి ఎన్నికలు ఈనాటి ఎన్నికలు. ప్రతిపక్ష నేతగా మరలా ముఖ్యమంత్రిగానే ఈ గౌరవ సభలో అడుగు పెడతాను, అప్పుడు దాకా అడుగు పెట్టనని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటే దానికి సమాధానం ఇది అని చెప్పి చూపించినటువంటి ఎన్నికలు ఈ 164 మంది కూటమి అభ్యర్థుల యొక్క గెలుపు అని చెప్పి మీకు మనం చేస్తాం. పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలి. పరిపాలన రాగానే ప్రజా వేదికల్ని, చైతన్య వేదికల్ని పడగొట్టడం కాదు. పాలన అంటే ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత పరిపాలించబడేదే ప్రజా ప్రభుత్వం అని చెప్పి అలాంటి ప్రజాస్వామ్య విలువలు ఇచ్చినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా చూసాం. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం, 13 ఉదయం ఆయన ఇష్టదైవమైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిన్నగా సచివాలయానికి వచ్చి ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో నిరుద్యోగ సమస్యతో సతమతం అవుతున్నటువంటి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతులకి ఒక ఊరట మెగా డిఎస్సి మీద ఒక సంతకం. అదేవిధంగా కాలే కడుపుకి గుప్పడం అన్నం పెట్టే అన్నా క్యాంటీన్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ స్థాపించారో దాని అర్థాన్ని, పరమార్థాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించినటువంటి అన్నా క్యాంటీన్ని ఈ పాలకులు ఇష్టం వచ్చిన రీతిలో రూపురేఖలు లేకుండా కూడా నాశనం చేయడానికి ప్రయత్నించి కొన్నిటిని ఏ మద్యాన్ని అయితే నిషేధిస్తా అన్నారో ఆ మద్యానికి అమ్ముకునే షాపులుగా కేటాయించినటువంటి దుర్మార్గ ప్రభుత్వానికి భిన్నంగా మరలా తిరిగి పేదవాడికి గుప్పెడు అన్నం పెట్టలేనటువంటి ప్రజాస్వామ్యం ఎందుకు అన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క మాటల్ని మన్నం చేసుకుంటూ మరలా పేదవాడికి అన్నం పెట్టడానికి సంతకం చేసినటువంటి అన్నా క్యాంటీన్ ఫైల్. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్స్ పెంచాలి, ఈ రాష్ట్రంలో మానవ వనరుల్ని ఉపయోగించుకోవాలి, తద్వారా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని, ప్రగతిని సాధించాలనే తపంతో మరి ఈ రోజున మరలా ఏ స్కిల్ డెవలప్మెంట్ మీద అయితే వారి మీద ఆరోపణ చేశారో దాన్ని ఇది ఒక ఆరోపణగా మిగిల్చేలాగా ఈ రోజున ఆ నేపథ్యంలో సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకం. అదేవిధంగా 200 రూపాయల పెన్షన్. ఎన్నికల ముందు కూడా 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేసి 1000 నుంచి 2000 చేస్తే దానికి తాటాకులు కట్టడానికి ప్రయత్నించినటువంటి ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం ఆనాడు 3000 ఇస్తానని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి గెలిచిన తర్వాత మాత్రం దశల వారీగా అన్నానని చెప్పి
4 విడతలుగా 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచితే ఎన్నికల్లో 4000 రూపాయలు, అంతేకాకుండా 2 సార్లు కలిపి 7000 ఇస్తానని చెప్పి చెప్పడమే కాకుండా 50 సంవత్సరాలకే బీసీలకి పెన్షన్ ఇస్తానన్నటువంటి ఘనత, ఆ ఫైల్ని కూడా సంతకం పెట్టినటువంటి మహానాయకుడు. రేయనక పగలనక కష్టించి పనిచేసే రైతన్న యొక్క పొట్టగొట్టాలనే ప్రయత్నం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అన్యాక్రాంతం అవ్వటానిక ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ ఏర్పడింది అని చెప్పే భావన. రాజకీయాలకు అతీతంగా రైతు కాపాడమని చెప్పి ఎవరు కాపాడే దిక్కు అనేది ఆలోచించినటువంటి తరుణంలో రైతుకి న్యాయం చేయాలి, రైతు అప్పులు పాలు కాకుండా చూడాలి, రైతుకి రక్షణ కల్పించాలి, రైతన్నకి బతుకుదారి చూపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి అని చెప్పి నమ్మినటువంటి నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారి 5వ సంతకం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈరోజున నవరత్నాల పేరుతో నవనాడుల్ని విరగొట్టడమే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడమే కాకుండా, పన్నుల్ని భారం వేసి సామాన్య మానవుడి యొక్క నడ్డిని నిర్దాక్షిణ్యంగా విరిచేసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే, ఈ రోజున ఈ 5 సంతకాలలో ఎలాంటి ఆలోచన, ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన ఇచ్చిన ఈ 5 వరాలు మహోన్నతమైనటువంటి వరాలని చెప్పి ఇది కూటమి యొక్క ఆలోచన కూడా. ఇవాళ అగ్నికి వాయువు తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరికి తోడుగా నేనున్నాననే వ్యక్తి నారా లోకేష్ గారు. వీళ్ళ యొక్క ముగ్గురు కలయికతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని, ఈ రాష్ట్రానికి మళ్ళీ రాజధాని అమరావతి అని చెప్పి ఎంత ప్రేమగా, ఎంత ఆనందంగా 1631 రోజులు ఈ అమరావతి కోసం పోరాడినటువంటి, దీంట్లో మేము కూడా ఘనంగా చెప్పుకోవాల్సినటువంటి మా పాత్ర. తెనాలి ప్రజలు ఈ 1631 రోజుల్లో మేము కూడా ఈ రాష్ట్ర రాజధాని కోసం ఈ తెనాలి ప్రాంతంలో ఎక్కడ కూడా చేయలేనటువంటి పోరాటం చేసినటువంటి సంఘటన కూడా గుర్తు చేసుకుంటాం. మాపై ఆ రోజున కోడిగుడ్లు విసిరారు, మా టెంట్లు తగలేశారు, అయినా మొక్కవోనటువంటి ధైర్యంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షని, ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే ప్రజా రాజధాని అమరావతి రాజధాని అని చెప్పి పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రాజధానిని ఏర్పరచుకోవడానికి మనందరం కూడా సహకరించి ఇచ్చిన తీర్పు వెలగట్టలేనిది. ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రంలో మంత్రివర్యులుగా వచ్చారు, ఇదొక బలం మనకి. అదేవిధంగా మన అభ్యర్థిగా గెలిచినటువంటి మనోహర్ గారు, ఆయన కూడా మంత్రి అయ్యారు, ఇది మరొక బలం. వీళ్ళిద్దరి యొక్క సహాయంతో ఈ యొక్క నియోజకవర్గంలో కాని పని అంటూ లేదు అనే భావన ప్రజల్లో తీసుకొచ్చేదానికి మనందరం కూడా వారిద్దరికీ సహాయపడి సాధించుకుందాం అని చెప్పి ఈ రోజున మీ అందరికీ మనవి చేస్తూ, పదోన్నతుల ఇద్దరికి కూడా మనం హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలుపుతూ, వారిద్దరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. గుంటూరు పార్లమెంటు పరిధిలో పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి నుండి నాదెండ్ల మనోహర్ ఓటర్ల ఆశీస్సులతో ఘన విజయం సాధించడం అరుదైన తీర్పు అని, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా చేసిన సంతకాలు ఆయన పరిపాలనా దక్షతకు అద్దం పడుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మండలంలోని అంగలకుదురు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు కూటమి విజయం క్రమంలో తమ మొక్కులను తీర్చుకునేందుకు సమాయత్తమయ్యారు. అంగలకుదురు వీరబ్రహ్మం గారి గుడి సెంటర్ నుండి తెనాలి వైకుంఠపురం వరకు చేపట్టే పాదయాత్ర కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రామ టీడీపీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా అంగలకుదురు అంటేనే తెలుగుదేశం కంచుకోట అని కితాబిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన 5 సంతకాలు సమాజంలో విభిన్న వర్గాలకు ప్రయోజనకరమైన అంశాలని కితాబిచ్చారు. గ్రామ మహిళలు తమ మొక్కుబడి గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, హెచ్ఎస్సీవీ అధినేత కరణం వెంకటేశ్వరరావు
తదితర నాయకులు తొలుత బ్రహ్మంగారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి తమ ఆనందాన్ని చాటుకుని పాదయాత్రగా వైకుంఠపురంకు తరలి వెళ్లారు. అంగలగుత్తూరు గ్రామం నుంచి కూటమి అభ్యర్థులందరూ కూడా అఖండ విజయం సాధించిన సందర్భంలో అంగలగుత్తూరు గ్రామం అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే అంగలగుత్తూరు గ్రామం. అనేక పోరాటాల ఫలితమే ఈ విజయం అని చెప్పి భావిస్తూ ఈ రోజున ఈ అద్భుతమైన విజయాన్ని దేవుడి సమక్షంలో నుంచి ప్రారంభమయ్యే దేవుడి సమక్షంలోకి ఈ అద్భుతాన్ని, ఈ విజయాన్ని దేవుడితో పంచుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం చాలా చాలా ఆనందదాయకమైనటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే 5 మీద ఫైళ్ల మీద సంతకం చేసినటువంటి సంగతి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. ఏదైతే ఈ రోజున ఉద్యోగ అవకాశాలను కల్పించాలని చెప్పి మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద, అదేవిధంగా నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశం మీద సంతకం, అదేవిధంగా ఈ రోజున పెన్షన్ని గత ప్రభుత్వం 3,000 చేయడానికి 5 సంవత్సరాల సమయం తీసుకుంటే 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేసిన ఘనత మరి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఘనత. అదేవిధంగా మళ్ళీ ఈ రోజున 4,000 రూపాయలు చేసినటువంటి ఘనత బీసీలకి. మరి 50 సంవత్సరాలకే ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు. అదేవిధంగా మిగతా 2 సంతకాలు కూడా ఇదే విధంగా ప్రజలకి ఏదైతే ఉపయోగమో 5 సంతకాలు ఈ రోజున కూడా చేసినటువంటి ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఈ యొక్క యాత్ర ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా ఈ యాత్ర చేయాలని చెప్పి ఈ యొక్క ఆనందాన్ని మీరు దేవుడి సమక్షంలో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్న మీ యాత్ర సఫలం అవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన గ్రామానికి, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆయన ముఖ్యమంత్రి కావాలని భగవంతుడిని ప్రార్థిస్తూ బాబుగారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన గ్రామంలోని శ్రీమద్ విరాట్ పోతులూరు బ్రహ్మంగారి గుడి వద్ద నుంచి తెనాలి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రకు వస్తానని మొక్కుకున్నాను. నా తోటి భక్తులందరూ ఏకీభవించి అందరూ కలిసి వెళదామని ఎంతో ఉత్సాహంతో చెప్పారు. అనుకున్న విధముగా బాబుగారు ముఖ్యమంత్రి అయినారు కనుక నా తోటి భక్తులందరూ కలిసి ఈరోజు పాదయాత్రతో వైకుంఠపురం వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఈ కార్యక్రమానికి సూర్యదేవర వెంకట్రావు గారు, తిరుమల గారు స్పందించి మా పాదయాత్రకు పార్టీ సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆలపాటి రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పాదయాత్రకు సహకరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా సూర్యదేవర వెంకట్రావు గారికి, తిరుమల గారికి ధన్యవాదాలు. అంగలగుత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు మా అభినందనలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ఇచ్చిన హామీ అమలు చేయటం పట్ల తెనాలి బార్ అసోసియేషన్ నాయకులు తమ హర్షం వెలిబుచ్చారు. స్థానిక కోర్టు హాల్ వద్ద బార్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం తమ హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ్ల ప్రభాకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తీసుకువచ్చిన క్రమంలో బార్ అసోసియేషన్ ద్వారా సుదీర్ఘకాలం ఆందోళనలు చేశామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద సంఘాలు అనేక రూపాల్లో ఆందోళన చేశామన్నారు. తెనాలిలో 100 రోజులకు పైగా నిరసన దీక్షలు చేశామని, ఆ సమయంలో కూటమి నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదెండ్ల మనోహర్లు తమ సంఘీభావం తెలిపారన్నారు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం న్యాయవాద నాయకులు తమ హర్షం వెలిబుచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయానికి హర్షం ప్రకటించిన వారిలో సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్ తదితర బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలు కానీ, ఇబ్బందులు కానీ ఏమైనప్పటికీ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మన రాష్ట్రంలో లేకుండా రద్దు చేసినందుకు న్యాయవాదులుగా ఈ యొక్క మా న్యాయవాద గుమస్తాలు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా చాలా ఆనందం వెలుబుచ్చున్నాము. దీని మీద సుదీర్ఘంగా తెనాలి బార్ అసోసియేషన్
అలాగే జిల్లా ఫెడరేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా 120 రోజుల పైచిలకు మేమంతా కూడా విధులు వెళ్లకుండా ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చున్నాము. దానికి స్పందనగా మధ్యలో మనోహర్ గారు వచ్చి న్యాయవాదులకు మేము మీకు అండగా ఉంటాం, మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచి రద్దు చేస్తాము అన్నారు. అదే మాటగా ఆయన కూడా నెరవేర్చుకున్నారు కాబట్టి ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మా బార్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక దుర్మార్గమైనటువంటి యాక్టుని తీసుకురావడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయవాద సంఘాలు భారీ ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. మేమంతా కూడా ఇక్కడ సుమారు 70 రోజులు నిరాహార దీక్ష చేశాము. ఆ సందర్భంలో మాకు భరోసా కల్పించినటువంటి వ్యక్తులు నాదెండ్ల మనోహర్ గారు, మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మా శిబిరానికి వచ్చి రేపు రాబోయే ప్రభుత్వంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయటానికి మేము కృషి చేస్తాము అని చెప్పారు. అదేవిధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుకి ఇతర ముఖ్య అంశాలతో పాటు ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దుకు నిన్న సంతకం చేయడం జరిగింది. మా న్యాయవాద మిత్రులంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము చాలా రుణపడి ఉన్నాము. ఆయనకి మేము మా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మనోహర్ గారికి, మా నాయకుడైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఈ విషయంలో వారు కృషి చేసినందుకు వారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క కృతజ్ఞతలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాస్వామికంగా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలని రద్దు చేయమని చెప్పి న్యాయవాదులందరూ, అలాగే కక్షిదారులు, అలాగే సంఘాలు అందరూ కూడా పబ్లిక్తో సహా ఏ రోజైతే దీన్ని రద్దు చేయమని చెప్పి నిరాహార దీక్షలు చేశారు, అలాగే అందరూ ప్రొటెస్ట్ చేశారు. అయినా ఏమాత్రం కూడా గత ప్రభుత్వం దీని మీద చెల్లించలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని. అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే మొదటి రోజే ఫైల్ 2వ సంతకం మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ సంతకం ఏదైతే మనకు చేశారో దానికి గాను మేమందరం కూడా ఆయన్ని అభినందిస్తున్నాము. అలాగే ఈ ప్రొటెస్ట్కి ఎవరైతే కక్షిదారులు కానీ, అలాగే న్యాయవాదులు కానీ, అలాగే ప్రజా సంఘాలు ఎవరైతే కనుక దీనికి సంఘీభావం తెలియజేశారో వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయమని రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాద సంఘాలు అనేక రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగా తెనాలిలో కూడా న్యాయవాదులు దాదాపుగా 100 రోజుల పైచిలకు నిరాహార దీక్ష చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మరి పెద్దలు ఆ రోజున ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, జనసేన పార్టీ నాయకులు మనోహర్ గారు, వీరిద్దరు కూడా మాకు పూర్తి సంఘీభావం తెలియజేశారు. వీరిరువురు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న 2వ సంతకం అయిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేశారు. దానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాదులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. భయాందోళనకు గురయ్యే మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి నిర్ణయం ఊరటనిచ్చిందని న్యాయవాదులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో న్యాయవాదులు మద్ది మల్లికార్జునరావు, అనిత, కనకరాంబాబు, లలిత, విజయ్ రెడ్డి, ప్రదీప్, ఆరిఫ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనక భక్షక చట్టాన్ని అమల్లోకి చేయడానికి బాగా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. మరి 3 వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రిజిస్ట్రేషన్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అట్లాగే రెవెన్యూ వ్యవస్థ వీళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసి దాదాపు 1,00,000 మంది రాష్ట్రంలో పనిచేస్తున్న ఈ 3 వ్యవస్థల వాళ్ళని కూడా కాదని చెప్పి కొత్తగా ఒక టైటిలింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తాము, జిల్లాకు ఒకరిని, వాళ్ళ దగ్గరే మీరు వాదన పెట్టుకోవాలి, లాయర్లు అక్కర్లేదు, కోర్టులు అక్కర్లేదు, ఆ యొక్క టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ టైంలో రాష్ట్రంలో న్యాయవాదులు అందరం కూడా దాదాపు 120 రోజుల పాటు మేము నిరాహార దీక్షలు చేయటం జరిగింది. దాని నిరసన తెలియజేశాము. ఆ సందర్భంలో మరి మన ప్రీతమ నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారు,
అట్లాగే ప్రజెంట్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ మనోహర్ గారు, అలాగే స్టేట్ లీగల్ సెల్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ కూడా ఈ టైటిలింగ్ యాక్ట్ని మేము వచ్చినప్పుడు రద్దు చేస్తామని చెప్పారు. మరి ఏదైతే వారు మాట ఇచ్చారో ఆ ప్రకారం నిన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరి రెండో సంతకంగా పెట్టి రద్దు చేశారు. వారికి మా బార్ అసోసియేషన్, మా లీగల్ సెల్ తరఫున మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి దీనికి పరోక్షంగా కృషి చేసిన ఈ లోకల్ టీడీపీ లీడర్స్ కానీ, జనసేన నాయకులు కానీ, అలాగే న్యాయవాదులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి, అది టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కృషి చేసి ఆ రద్దు చేస్తానికి నిన్న ముఖ్యమంత్రి గారి చేత సంతకం పెట్టడం జరిగింది. వైసీపీని వీడిన మాల మహానాడు నాయకులు కత్తెర సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో గుంటూరు జిల్లా మాల మహానాడు అధ్యక్షులు జ్యోతుల బాబీ తన మిత్రులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్నా దుర్గా ప్రసాద్, దిలీప్ కుమార్ నాయక్, మనోహర్, భాష, అజయ్ కుమార్, సుల్తాన్, కృష్ణంరాజు, సతీష్ కుమార్, జహీర్ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జ్యోతుల బాబీ తన మిత్రులతో తెలుగుదేశం పార్టీలోకి రావటాన్ని స్వాగతిస్తున్నామని, పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కత్తెర సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం హర్షణీయమన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంచి పాలనతో ముందుకు వెళుతున్నారని, వైసీపీ అరాచక పాలనకు చెక్ పెడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పుకు న్యాయం జరుగుతుందని, ఇచ్చిన హామీలను తీర్చే విధంగా 5 అంశాలపై ముఖ్యమంత్రి సంతకాలు చేయటం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబని హరిప్రసాద్, సుద్దపల్లి నాగరాజు, ఎస్ఐ నేతలు అత్తోట శరత్, మల్లవరపు విజయ్, నలుకుతి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగర్ వాసి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజాసేవ పట్ల మక్కువ కలిగిన వాడు బాబీ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ 5 అంశాల మీద సంతకం చేసిన తర్వాత ఇంతకంటే గొప్ప వ్యక్తి, మార్గదర్శకుడు, ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించగలిగిన వ్యక్తి, కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ప్రజాసేవ చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని నమ్మి ఈ రోజున పార్టీలో చేరటం అనేది చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం ఆహ్వానం పలుకుతూ ఉంది. ఈనాడు ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం, లక్ష్యం అన్ని వర్గాలని సమతుల్యంగా చూడటం, సర్వతోముఖాభివృద్ధిని సాధించటం, సమస్యల్ని పరిష్కరించటం, మరి ముఖ్యంగా ఈ పట్టణంలో గంజాయి లేని పట్టణంగా, పేకాట లేని పట్టణంగా, యువశక్తి నిర్వీర్యం కాకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, వారి చేరిక మాకెంతో ఆనందం. వారు భవిష్యత్తులో మంచి ఆదరణ, నాయకత్వం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి రావటం ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదలు, బలహీన వర్గాల వారు చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక మాట ఇచ్చిన తర్వాత మాటను నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఒక బాబు గారికి మాత్రమే ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ అందరం గుర్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పు ప్రపంచంలోనే ఇది చాలా పెద్దదని చెప్పి అనాలి. ఈరోజు 11 సీట్లతో వైఎస్ఆర్ పార్టీని కూర్చోబెట్టి బుద్ధి చెప్పి ముట్టికాయలు వేసి బాబు గారు మరలా అధికారంలోకి రావటం వలన రాజధాని కోసం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో నిత్యావసర వస్తువులైన ఈ యొక్క అధికారం ద్వారా ఎంతోమందికి ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు ఉదాహరణకి ఈరోజు ఇక్కడ చాలామంది దరిదాపుగా 100 మందికి పైగే వచ్చి ఈ యొక్క పార్టీలో చేరినటువంటి పరిస్థితి మనం చూసాము. వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి మోసాలు ఇంకా దరిదాపుగా 25 సంవత్సరాల వరకు కూడా బాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ నా మాటలు ముగించుకుంటున్నాను. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేశాము. పార్టీ మనల్ని ఎవరిని ఆదరించలేదు. ఆ పార్టీని వీడి మన సురేష్ అన్న ఆధ్వర్యంలో
నారాజన్న ఆధ్వర్యంలో అలాగే రాజా గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి అందరం కలిసి కృషి చేయాలని మా యువతకు కానీ నా కోసం వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రజలు అనూహ్య తీర్పునిచ్చారని, గత ప్రభుత్వంలో అరాచకాలు ఇబ్బందులు పడిన వారు ఆ ప్రభుత్వం పోవాలని మొక్కులు మొక్కిన వారు ఆ మొక్కులు తీర్చుకోవటం అభినందనీయమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మండలంలోని మల్లెపాడు గ్రామం నుండి టీడీపీ ఎస్సీ విభాగం నాయకులు నాగపట్నంలోని వేళంగి మాతకు మొక్కులు తీర్చుకోవటంలో భాగంగా శుక్రవారం ప్రత్యేక బస్సులో వేళంగి మాత దర్శనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వేళంగి యాత్రకు బయలుదేరిన వారికి అభినందనలు తెలిపారు. బస్సుకు జెండా చూపించి యాత్రకు బయలుదేరి వెళ్లిన వారు తమ యాత్రను విజయవంతంగా ముగించుకుని రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డేవిడ్, కొండలు, రాజేంద్ర ప్రసాద్, హర్ష, శ్రీను, వెంకటేశ్వరరావు తదితర పట్టణ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మల్లిపాడు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో బస్సులో వేళంగిలో ఉన్నటువంటి నాగపట్నాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయం చేకూర్చినట్టే ఖచ్చితంగా వస్తామని చెప్పి వీళ్ళందరూ మొక్కుకోవటం, ఆ మొక్కు తీర్చుకోవటానికి ఈ రోజున ఈ గ్రామం నుంచి బయలుదేరటం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నా. వీళ్ళందరికీ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆ దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ తిరిగి రావాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా కలగజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ రేపు పెద్దలందరూ కూడా క్షేమంగా వెళ్ళి తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రెండో రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని నిరసనగా మేము బంధుకు పిలుపునిచ్చారండి. అధిష్టానం బంధుకు 8 గంటలకి స్టార్ట్ చేసి బస్టాండింగ్ కాడికి వెళ్ళాము. 9:40 దాకా మామూలుగా బంధు చేయనిచ్చారు. కార్యకర్తలుగా మా అధిష్టాన నాయకుడిని అరెస్ట్ చేసిన అనే బాధతో నిరసన తెలుపడానికి మేము బంధులో పాల్గొంటే పోలీసులు ఒక వీధి కుక్కలాగా ఎంటాడి వేధించి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారండి. ఆ భాగంలోనే ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్క మాట ముందొస్తే దేవుడు ఉన్నాడు అన్నావు, ఇదే దేవుడు ఉన్నాడనే నిరూపించుకుంటున్నావు. ఏ ఇబ్బంది పడకూడదని నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసేసి తనని అదే భాగంగా నువ్వు అరెస్ట్ చేసావని నిర్దోషిగా బయటకు వచ్చి ఏ రోజైతే ముఖ్యమంత్రి అవుతాడో రెండో రోజు వేళంగ మాత వస్తానని చెప్పేసి నేను మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకునేటట్టు ఆ తల్లి దీవించింది. నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్న కంటే కూడా అతి మెజార్టీతో గెలిచాడు. ఆ దేవుడిచ్చాడు. వైద్య కళాశాలలో డాక్టర్ కోర్సులో సీటు కొరకు నిర్వహించే నీట్ పరీక్ష విధానం ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనలో పూర్తిగా లోపభూయిష్టంగా మారిపోయిందని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విమర్శించారు. శుక్రవారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ కేంద్రంలో ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీకి గడిచిన ఎన్నికల్లో ప్రజలు ఆదరించడం ఒక శుభపరిణామని అన్నారు. ప్రతిపక్షాలకు ఇబ్బందులు గురి చేసిన ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలో రావడం జరిగిందని అన్నారు. వైద్య కళాశాలలో డాక్టర్ కోర్సులో సీటు కల్పించే నీట్ పరీక్ష విధానం ఎన్డీఏ పరిపాలనలో పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. అట్లే నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలను డాక్టర్ చందు సాంబశివుడు మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని కారణాల వల్ల మోడీ గారు మా ఇండియా కూటమి నాయకుల్ని చాలామందిని జైల్లో పెట్టడం, సిబిఐని పంపించటం, తర్వాత ఈడీని పంపించటం, ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు చేయటం, తర్వాత పార్టీలన్నీ విచ్ఛిన్నం చేయటం, నిలువున చేర్చటం, ఇవన్నీ చేసినా అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు మొత్తం ఫ్రీజ్ చేసిన, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ మాత్రం డబ్బులు లేకుండా చేయాలని ఎంత ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు కష్టపడటం వల్ల, మిగతా సోనియా గాంధీ గారు, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే గారు అందరూ కూడా ఐకమత్యం పెరగడం వల్ల ఇంతకుముందు ఉన్న 50 నుంచి మార్కు నుంచి 52 నుంచి 100 స్థానాలకు పైబడి రావటం జరిగింది. తర్వాత నార్త్ ఇండియాలో కూడా కొంత బాగా యూపీలో కానీ, హర్యానాలో కానీ, పంజాబ్లో కానీ, ఇటు పక్క కొంచెం బీహార్లో కూడా కొంచెం పర్వాలేదు. అలా కొంత ఎక్కువగా రావటం వల్ల బాగానే వచ్చింది. కానీ ఇంకా కొన్ని మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కొంచెం బాగా తక్కువ రావటం. లేని వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చదువుకుంటున్నారంటే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీ 50% కానీ పొంది
వాళ్ళకి చక్కగా చదువుకోవడానికి అవకాశం కల్పించింది. కానీ ఈ నీట్ వచ్చిన తర్వాత నీట్లో కూడా ఈ బీజేపీ ప్రభుత్వంలో చాలాసార్లు అవకతవకలు జరిగి వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి కొంచెం పేపర్ లీక్ చేయటం జరుగుతుంది. తద్వారా ఆ యొక్క నీట్ ఎగ్జామ్ యొక్క ప్రాముఖ్యతని నష్టం చేసి వాళ్ళకి కొన్ని అరాచకాలు అనుకోండి, చాలా అరాచకాలు జరుగుతున్నారు. దీనికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి నీట్లో హర్యానాలో ఒక సెంటర్లో 720కి 720కి చాలామంది మార్కులు వచ్చినాయి ఒక సెంటర్లోనే. నెక్స్ట్ అన్ని నంబర్లకి ఒకే రకమైనటువంటి మార్కులు వచ్చినాయి అక్కడ. దీన్ని దేశం మొత్తం కూడా కోడేకి వస్తుంది. ఇది సుప్రీంకోర్టులో కూడా చాలా పిటిషన్లు వేశారు, గుర్తుపెట్టుకోండి. దీనికి ఈ నీటిలో 720 మార్కుల్లో 720 ప్రశ్నలు ఒక్క ప్రశ్న తప్పు చెప్పినా 4 మార్కులు తగ్గుతాయి, ఇంకో మార్కు నెగిటివ్ పడతాయి, 5 మార్కులు పోతాయి. 715 రావటమే చాలా గొప్ప. అలాంటిది అందరికి సమానంగా రావటం, అదే ఒకే నంబర్గా మార్కులు రావడం అనేది అందరూ కోడేకి వస్తున్నారు, తప్పు అన్యాయం జరుగుతుంది. దాన్ని కూడా నేషనల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే సంస్థ కూడా ఖండిస్తానికి భయపడుతుంది. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా దొరుకుతున్నారు ఆ మాట ఖండిస్తానికి. రెండోది ఏంటంటే ఒక 1523 మంది కొంచెం లేటుగా వెళ్ళటం, ఆ లేటుకి వెళ్ళి సీసీ కెమెరాల ద్వారా లేటుకి వెళ్తాం గమనించాము. వీళ్ళకు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పోయింది, ఆ పేపర్లో చదువుకోవటం లేదు, అందుకని వాళ్ళకి సపరేట్గా కొన్ని గ్రేస్ మార్కులు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఇన్ని తేడా వచ్చినప్పుడు సీట్ రానాడు సీట్ వస్తుంది, ప్రైవేట్ కాలేజీలో వచ్చేవాడు గవర్నమెంట్ కాలేజీలో వస్తుంది. ప్రైవేట్ కాలేజీలో అయితే 1,50,000 సంవత్సరానికి, గవర్నమెంట్ కాలేజీలో అయితే ఒక 5 లక్షలు 10 లక్షలు. ప్రైవేట్ కాలేజీలో సీట్ అంటే సంవత్సరానికి 32 లక్షలు కట్టాలా, 5 సంవత్సరాలకి 1,60,00,000 దాకా అవుతుంది. అదే గవర్నమెంట్ సీట్ అయితే జస్ట్ సంవత్సరానికి 1,00,000 2 లక్షల లోపే, అంత కూడా ఉండదు. ఇలాంటిది ఎంత తేడా, ఈ రకమైనటువంటి అవకతవకలు దీన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే ఈ పేపర్ లీకుల్ని అరికడతామని చెప్పారు. ఎప్పుడు ఎలక్షన్స్ ముందే, ఇది జరగకముందే. ఇది అలవాటు అయిపోయింది బీజేపీ వాళ్ళకి చేయటం, మధ్యప్రదేశ్లో కానీ మిగతా గుజరాత్లో కానీ. దీన్ని ఈ మేనిఫెస్టోలో కూడా పెడతాం జరిగింది. అందుకని దీని గురించి ఒక్కటే మేము డిమాండ్ చేస్తున్నాం. అటుపక్క మరలా గట్టిగా మాట్లాడే సుప్రీంకోర్టులో ఈ 1523 మందికి ఈ గ్రేస్ మార్కులకు మానేసేస్తాము, ఆపేసేస్తాము, వీళ్ళకి సపరేట్ ఎగ్జామ్ పెడతాము అంటున్నారు. ఈ 1523 మందికి ఒకే పేపర్ ఇస్తారు, ఆ పేపర్కి ఈ పేపర్కి ఎట్లా ఈక్వల్ చేస్తారు? లెక్క ప్రకారం అయితే ఈ నీట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయండి, మరలా తిరిగి ఒక 15-20 రోజుల్లో నీట్ కండక్ట్ చేయండి, అది అందరికీ న్యాయం జరుగుతుంది. గతంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ అనేది ప్రజలందరూ గమనించారు. ఒక అహంకారానికి, ప్రజాస్వామ్యానికి, నియంతలకి, ప్రజాస్వామ్యానికి జరిగిన పోరాటం లాగా ప్రజలు చూశారు కాబట్టే సరైన తీర్పు ఇచ్చారు. అబ్కే బార్ 400 సీట్ అని చెప్పని పార్లమెంటు అని చెప్పని ప్రతి మీటింగులో కూడా మోడీ 400 సీట్లతో ఈసారి మేము దేశాన్ని వేలతాము మేము అని చెప్పని ఒక నియంత మాట్లాడిన మాటలు, ఒక అహంకారపూరితమైనటువంటి మాట్లాడినటువంటి మాటలు, మన రిజర్వేషన్లు క్రిస్టియన్ మీద ఎస్సీల మీద చాలా దారుణమైన మాటలు మాట్లాడారు బీజేపీ వాళ్ళు. ప్రజలందరూ గమనించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరూ గమనించి వాళ్ళకి గుడ్డులో మెల్లలాగా ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చినాయో చూశారు. కానీ స్వచ్ఛందంగా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర చేయడం మూలాన కానీ దేశం మొత్తం తిరిగి ప్రజలను ఏకం చేసి మనందరం ఒకటే, కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా భారతీయులే. ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీ కూటమికి 234 సీట్లు, నిన్న ఒక 3 కలిశారు ఇండిపెండెంట్, 237 సీట్లు వచ్చారు. గతంలో మాదిరిగా కాకుండా తలుచుకుంటే మనం ఎన్డీఏ కూటమి చేసినట్టు కానీ కుట్రలు చేసినట్టయితే, బెదిరింపులు పాల్పడి ఉన్నట్టయితే ఈరోజు ఇండియా కూటమి ప్రభుత్వంలోకి వచ్చి ఉండేది. కానీ అట్లా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలి, ప్రజలకు మనం సేవ చేయాలంటే ప్రజలకు అండదండలు మనకు కావాలి అని చెప్పని, ప్రజలు కోరుకునే పార్టీలు మనకు సహకరిస్తారని చెప్పని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని రానున్న కాలంలో ప్రజలకి, ఈ దేశానికి, ప్రజాస్వామ్యానికి అండదండలు మళ్ళీ తీసుకొచ్చి పూర్వవైపు తీసుకురావడం కోసం కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము తెనాలి కాంగ్రెస్ పార్టీ తరఫున, గుంటూరు జిల్లా తరఫున మేమందరం కూడా మా వంతు కృషి మేము చేసి రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని అభ్యున్నతగా కృషి చేస్తాం. ఇప్పుడు కూటమి అనేది కూడా, ఎన్డీఏ కూటమి అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపించింది. అంటే బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం. మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసిన ప్రజల్ని మీరు మోసం చేస్తారా? అభివృద్ధి పదం అని చెప్పని తీసుకెళ్ళి గతంలో చేసిన అభివృద్ధిని మళ్ళీ తిరిగి చూపిస్తారా? ప్రత్యేక హోదాని తీసుకొస్తారా? రైల్వే జోన్ను ప్రకటిస్తారా? అలాగే మీరు ఇప్పుడు పోలవరాన్ని పూర్తి చేస్తారా?
ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా విద్యార్థుల భవిష్యత్తుని, ఉద్యోగాలని మెగా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ అని చెప్పంటే నిన్న ఏదో సంతకం పెట్టారు కాదంటలా. కానీ మీరు చేయాల్సిన అభివృద్ధి అనేది బీజేపీకి తొత్తుల్లాగా మారకుండా ఎందుకంటే కీలకం, మీరు ప్రభుత్వంలో మీరు కీలకం ఇప్పుడు. కాబట్టి బీజేపీకి మీరు సహకారం ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి మీ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా, అలాగే పోలవరం, అలాగే విభజన హామీలు అన్నీ కూడా తీర్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో నిర్వహించనున్న ఎంఆర్పిఎస్ 30వ వార్షికోత్సవ వేడుకలకు తెనాలి ప్రాంతం నుండి మాదిగ సంఘీయులు అసంఖ్యాకంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ కిన్నెర నాగరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం తెనాలి గంగానంపేటలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయంలో ఎంఆర్పిఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కిన్నెర నాగరాజు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ప్రధానంగా సంస్థ 30వ వార్షికోత్సవం నిర్వహించే తీరు గురించి వివరించారు. మాది రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో జూలై 7వ తేదీ నిర్వహించే కార్యక్రమాలకు తెనాలి డివిజన్ నుండి వేలాదిగా మాదిగ సంఘీయులు వార్షికోత్సవానికి తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా కన్వీనర్ కె శ్రీనివాసరావు, కటివరపు రవికుమార్, గడ్డం బుజ్జి, చంటి, జోషిబాబు, సురేష్, గడ్డం జ్ఞానబాబు, జాన్, పి జాన్సన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. జూలై 7న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు గ్రామం, నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7న ఆవిర్భించిన మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోరాగా ఉద్భవించి రేపు జూలై 7న 30వ సంవత్సరాలు వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈ రాష్ట్రంలో భారతదేశానికే వన్ని తెచ్చిన మాదిగ దండోరా రేపు జూలై 7న ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో జూలై 7న మాదిగ జనజాతర మహాసభను జరుపుకోవడానికి నిర్ణయించాం. ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి మండలం తెనాలి గ్రామంలో కిన్నెర నాగవిశేష మాదిగ గారి అధ్యక్షతన ఏటుగురు విజయమాదిగ గారి రాష్ట్ర అధ్యక్షతన ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. ఈదుమూడి గ్రామంలో పుట్టి 29 సంవత్సరాలు ముగించుకొని 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈదుమూడి గ్రామంలో బ్రహ్మన్న నాయకత్వంలో భారతదేశ మాదిగలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాదిగలు, ప్రజాస్వామ్యవాదులు, మాకు ఇంతకాలం సహకరించిన ప్రతి వ్యక్తికి మేము ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, వచ్చే నెల జూలై 7వ తారీఖున జరుగు మాదిగల జనజాతర సభకు ఈదుమూడి గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మతాలకు, కులాలకు అతీతంగా మాదిగ జాతి బిడ్డలు మరియు ప్రజాస్వామ్యవాదులు ఇంతకాలం మాకు సహకరించిన ప్రతి వ్యక్తి కూడా ఆ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు, ఎంఆర్పిఎస్ పురిటిగడ్డ, ఈదుమూడి గడ్డని గత 30 సంవత్సరాలుగా ఉద్యమం కోసం ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా, ఏ పార్టీలు కులాతంత్రాలు పట్టించుకోకుండా కేవలం ఒక జాతి అభివృద్ధి కోసం, జాతి ముందుకెళ్ళటం కోసం, మాదిగల చైతన్యం కోసం, మాదిగల వర్గీకరణ కోసం, ఏబిసిడి వర్గీకరణ అనేది మాదిగలకు ఎంతో ముఖ్యమైన అవసరం ఉంది. ఆ అవసరాన్ని బట్టి బ్రహ్మయ్య మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఈదుమూడి గడ్డలో పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డ రేపు జూలై 7వ తారీఖున ఈదుమూడి గడ్డలో ఎంతోమంది ప్రాణాలు బలి అయినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు, సీనియర్ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, అట్లాంటి నాయకులు ఎన్నో బాధలు పడి, ఎన్నో అవమానాలు పడి ప్రాణాల లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించినటువంటి గడ్డ ఈదుమూడి గడ్డలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఎంఆర్పిఎస్ నాయకులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులు, అలాగే గుంటూరు జిల్లా అన్న ఏటుకూరు విజయ్ కుమార్ మాదిగ గారు రాష్ట్ర నాయకులు, అన్నయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే అన్న శ్రీనన్న గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ఆ నాయకత్వంలో మేమందరం కలిసి జూలై 7వ తారీఖున జయప్రదం చేయాలని, మాదిగలకు చైతన్యం తీసుకొచ్చి ఒకే తాటి మీద రావాలని మేము కోరుకుంటూ
ఉమ్మడి కూటమి ప్రభుత్వ మంత్రివర్గంలో దళిత మహిళ వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాస్ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, అట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల ఏర్పడిన రాష్ట్ర మంత్రివర్గంలో దళిత సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాస్ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురైన అనితకు హోంమంత్రి పదవి ఇవ్వటం చంద్రబాబు నాయుడుకు దళితులపై ఉన్న ప్రేమకు నిదర్శనమని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. పార్టీ కోసం శ్రమించిన దళితులకు మంత్రిమండలిలో తగు ప్రాధాన్యత కల్పించడం చంద్రబాబు నాయుడికి కొత్తేమీ కాదని అన్నారు. గతంలో బాలయోగిని కూడా స్పీకర్గా చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు అత్తూరు శరత్ మాట్లాడుతూ దళిత మహిళకు హోంమంత్రి పదవి రావడంపై ఆలపాటి రాజప్రసాద్ నాయకత్వంలో స్టేషన్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వైసీపీని పాతాళానికి తొక్కుతామని చెప్పి మరీ చేసి చూపిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తామని తెలిపారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రముఖ స్థానం కల్పించారని, దళితులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు నలుకుర్తి రమేష్, కూచిపూడి మోహన్ మాదిగ, ఎడ్లపల్లి అనిల్, రావూరి సతీష్, లింగాల రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు కొండముది బోసుబాబు, ఉన్నం సన్నీ, ఉన్నం ఇమాన్యుయల్, గుమ్మడి సంపత్, జట్టి రోబో, పొన్నెకంటి లోకేష్, ఎడ్లపల్లి విక్కీ, లంక మహేష్, సుద్దపల్లి స్వామియలు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక సమతుల్యత, సమకులాల భావనతో ఈరోజు ప్రతి ఒక్క కులానికి పెద్దపీట వేసి అతని యొక్క క్యాబినెట్లో ఈ శాఖలు ఇచ్చిన విధానం అనేది ఒక మచ్చు తినక. మనం కనుక చూసినట్లయితే ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో ఒక పదవి అనేది అలంకారప్రాయం మాత్రమే. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఒక పదవి అనేది ఒక బాధ్యతగా వారికి శాఖ ఏదైతే కేటాయించారో వారికి పూర్తి హక్కులు ఇచ్చి స్వేచ్ఛ ఇచ్చేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత కీలకమైన శాఖ హోంశాఖని మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీకి ఒక తెగ సంబంధించినటువంటి ఎస్సీ మహిళ అయినటువంటి వంగలపూడి అనిత గారికి ఇవ్వటం అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ప్రతి అణగారిన యొక్క వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, ముస్లిం మైనార్టీ ఉన్న అందరికీ కూడా ఈరోజు ఆదర్శప్రాయమైన నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కొనివాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాంటి అవకాశం ఈరోజే కాదు, మునుపటి రోజు కూడా అప్పుడు చూసుకుంటే లోక్సభ స్పీకర్గా బాలయోగి గారిని కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరిగినటువంటి చరిత్ర మనకు తెలుసు. అదేవిధంగా ఈరోజు మరి దళిత మహిళలను కూడా హోమ్ మినిస్టర్గా చేయడం అనేది దళితులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాక ఏ వర్గం అయినా సరే, పేద వర్గాలు, అన్యాయానికి గురైన వర్గాలు అనిత గారు చేసినటువంటి పార్టీలో ఎన్నో సమస్యలు ఆమెకు తెలుసు. గత ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అందరూ అన్నీ చవిచూసినటువంటి నాయకురాలు అనిత గారికి ఇవ్వటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలుపరిచిన విధానం అందరూ చూస్తున్నారు. ఈరోజు ఏ విధంగా 11 సీట్లకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరిమితమైనటువంటిది అతని యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఉద్దేశం ఎంతైనా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మొట్టమొదటి రోజునటువంటి మరి మంత్రిత్వ శాఖల్ని వివరిస్తూ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వంగలపూడి అనిత గారికి హోంమంత్రి ఇచ్చి సముచిత స్థానం కల్పించినందుకు ఈరోజు తెనాలి పట్టణంలో ఆలపాటి రాజప్రసాద్ గారి నేతృత్వంలో, అదేవిధంగా మనోహర్ గారి ఆశీస్సులతో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, చంద్రబాబు నాయుడు కూడా అదేవిధంగా పాలాభిషేకం చేసి దళిత సామాజిక వర్గాల్లో ఆనందాన్ని పంపించినటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో మనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇచ్చిన హామీని అనుసరించి అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ను 4,000 రూపాయలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నగడ్డ విజయబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వేమూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
వేమూరు మండల పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నగడ్డ విజయబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు జులై నెల నుండి 4,000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందని అన్నారు. గతంలో 200 రూపాయల పెన్షన్ను 1,000 రూపాయలకు, 1,000 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తానని అన్నారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేషగిరిరావు, ఏరియా కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి, ఏపీఎం శోభన్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో 10,500 రూపాయలు సార్ అలాగే ఇచ్చి ఎంతో మందికి విద్యని దానం చేసిన మహనీయుడే. అలాగే ఈ దాతకు కూడా ఆలోచన కర్త మేడం గారు చెప్పినట్టు కొన్ని వేల మందిని మహిళల్ని సమిష్టి కృషితోటి, సమిష్టి బలంతో వారిని బయటికి తీసుకొచ్చి మార్గాలు చూపిన మహనీయుడు. వారికి మనం ఈ రోజున పాలాభిషేకం ద్వారా వారికి ట్యాక్స్ చెప్తాం. 5 రూపాయలకి భోజనం అంటే హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పెట్టి చూపించారు. ఆయన పెట్టిన అన్నా క్యాంటీన్లు, కట్టిన క్యాంటీన్లు కూల్చివేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు తెనాల్లో ఆలపాటి రాజా గారు 2 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ ఫ్రీగా నడుపుతూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ అంటే మనకేంటి లాభం అని మీరు అనుకోవచ్చు. మీరు ఏ పని మీద ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా, వేరే రకాలైనటువంటి పనుల మీద తెనాలు వెళ్ళినప్పుడు హ్యాపీగా దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోంచేసి మళ్ళీ మనం బస్సు ఎక్కి రావచ్చు ఫ్రీగా. అంటే మీరు తెనాలు వెళ్ళేస్తే 5 రూపాయలు ఖర్చు లేకుండా వెళ్ళి రావచ్చు. వేమూరులో బస్సు ఎక్కితే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, తెనాల్లో దిగినాక భోజనం 5 రూపాయలు, మళ్ళీ బస్సు ఫ్రీ 5 రూపాయలు వెళ్ళి రావచ్చు. చెబుతుంటే నవ్వులాటగా ఉంటుంది మీకు, కానీ 30 రూపాయలు ఆటో దిగిస్తా మీరు ఎన్ని పెడతారో నాకు తెలుసు. ప్రజలకు సేవ చేయాలని వస్తాం, సేవ చేస్తాం. ఇది మనసులో పెట్టుకుని మీరందరూ కూడా ఇక పనిచేయాలని చెప్పి, రోజులు ఒకలాగా ఉండవు. మంచితో పాటు చెడు ఉంటుంది, చెడుతో పాటు మంచి ఉంటుంది. గ్యారంటీగా ఎండాకాలం అయిపోయినాక వానాకాలం వస్తుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల పాటు ఈ రాజకీయాల్లో, నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో మేము పడిన వేదన, బాధ, చిన్న సహాయం కూడా ఎవరికి చేయలేని పరిస్థితిని కల్పించినటువంటి దౌర్భాగ్యం, దుర్మార్గంలో ఉన్నాం. అలాంటివన్నీ ఇక ఉండకుండా నిజమైన పేదలకి పనిచేసే దాంట్లో మేము ఎప్పుడు అడ్డం రావు. ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తి ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఇలా ఉంటుంది. మభ్యపెట్టి మోసం చేసే మాటలు చెప్పడం అనేది జరగదు. మీకు అదేవిధంగా బస్సు ప్రయాణం ఫ్రీ కానీ, మళ్ళీ 18 నుంచి పెన్షన్ అందుకునేలో మహిళలందరికీ ఇంటికి 1,500 తీసుకొచ్చిస్తామని చెప్పాం. ఆ కార్యక్రమం కూడా త్వరలోనే అమలు జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ, అదే సందర్భంలో 16,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 5 సంవత్సరాల నుంచి ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని పరిస్థితి. అలాంటి భర్తీ చేయడానికి ప్రథమ సంతకం ఈ డిఎస్సి మీద పెట్టడం, 2,000, 3,000 చేయడానికి 5 ఏళ్ళు పెడితే 3,000, 4,000 చేయడం ఒక మాటతో చేసి పారేసిన పరిస్థితి ఈ పార్టీది, ప్రభుత్వాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గొప్ప అదని చెప్పట్లా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మేము ఆ రోజున మీ ఇంటింటికి తిరిగాం. మీ ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటిని మేము టచ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో అమ్మ మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తే 4,000 ఇస్తారు, జూలైలో 7,000 వస్తాయని, 3,000 బోనస్. వృద్ధులైతేమి, నిరుద్యోగులైతేనేమి, మహిళలైతేమి అందరం కూడా ఆనందంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలని చెప్పి, ఆయన రుణం ఇలా మనం వేరుగా తీర్చుకోలేం కాబట్టి మన అభిమానాన్ని ఈ విధంగా చాటుకుందామని చెప్పి తెలియజేస్తూ, శారదా సర్వీస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ డి శారద సామాజిక బాధ్యతగా పలు ఆరోగ్య సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాంప్రసాద్ ప్రశంసించారు. రక్తదానం పట్ల అవగాహన కలుగచేస్తూ శారదా సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ డి శారద రచించిన జీవా పుస్తకావిష్కరణ కార్యక్రమం తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రంలో శుక్రవారం ఘనంగా జరిగింది. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భాన్ని పురస్కరించుకుని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా శుక్రవారం శారదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన జీవా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఆలపాటి రాంప్రసాద్ మాట్లాడుతూ శారదా ఫౌండేషన్ ద్వారా వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తున్న శారదా గొప్పతనాన్ని ప్రశంసించారు.
మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సత్యమణి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ ప్రజల్లో రక్తదానం ఆవశ్యకతపై అవగాహన పెంచే విధంగా జీవా అనే పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమని అన్నారు. శారదా ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ డి శారద మాట్లాడుతూ భారతదేశంలో అవసరానికి సరిపడా రక్తం అందుబాటులో లేదని వివరించారు. రక్తం స్వచ్ఛందంగా దానం చేయడం ద్వారా రక్తదాతకు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని అన్నారు. జీవా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ పాడిబండ దక్షిణామూర్తి, కొత్త సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సమాజ సమస్యని తన సమస్యగా భావిస్తూ ఆ సమస్యకి తనే పరిష్కారం మార్గం చూపించినటువంటి ఒక మహిళ గౌరవమైనటువంటి అత్యంత సమర్థవంతంగా తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేయాలనే భావంతో జీవనం కొనసాగిస్తున్నటువంటి ఒక గొప్ప మహిళ డాక్టర్ శారద గారు. ఎక్కడో చదువుతా ఉంటే ఒక చిన్న కొటేషన్ కనపడింది. నీడ నేల మీద పడకుండా ఎండలో నడవడం ఎలా? 2 శ్వాసలు. బీయింగ్ a doctors, you know very well. ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాస. 2 శ్వాసలులో ఒక్కటి లేకుండా బతకడం ఎలా? సందర్భంలో ఒక మహిళ, అందున మనందరికీ తెలిసిన మహిళ, మన డాక్టర్ అమ్మ, ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి నష్టం వచ్చినా ఆ కష్టాన్ని నష్టాన్ని తండ్రిగా భావించే మన డాక్టర్ గారు ఈ రోజున బ్లడ్ మీద ప్రత్యేకంగా ఒక బుక్ రాయటం, ఆ బుక్ కూడా జీవా అని పేరు పెట్టడం, దీని ఆంతర్యాన్ని గ్రహించి సాధ్యమైనంత వరకుగా నిజమైన ఆనందం ఎప్పుడు కలిగింది అంటే దీన్ని నిజమైన వ్యాప్తి చేయగలిగినప్పుడు, ప్రజలందరూ అర్థం చేసుకున్నప్పుడు. ఎందుకంటే ఎన్నో సమస్యల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందాక ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కానీ, లేకపోతే ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఒక అంశంలో రాసినప్పుడు రక్తం లేకుండా మరణించే వారి సంఖ్య ప్రతిరోజుకి కూడా చూస్తే 12,000 మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇది శోచనీయం, బాధాకరం. ఇలాంటి బాధని నివారించే ప్రయత్నం మానవులుగా, మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా ఆలోచించాల్సినటువంటి తరుణం ఈ పుస్తకం ద్వారా మాకు అందించినందుకు శిరస్సు వంచి. కానీ ఈరోజు ఈ పుస్తకం చూసిన తర్వాత, ఈ పుస్తకం చదివిన తర్వాత, ఈ పుస్తకం ద్వారా మీరు సమాజాన్ని ఏ రకంగా కాపాడాలనే మీ చిరు ప్రయత్నం ప్రళయంలాగా, సునామీలాగా ప్రజల్లోకి వెళ్ళాలని ఆశీర్వదిస్తూ. చాలా ఆనందంగా ఉంది. చాలాసార్లు అనుకునేదాన్ని కలవాలి అని, కానీ గత 20 సంవత్సరాలుగా నేను ఎప్పుడూ పర్సనల్గా కలవలేకపోయాను. డాక్టర్ శారదా గారు ఏర్పాటు చేసిన ఈ జీవా కార్యక్రమంలో ఇలా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. చాలా అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొనడం, అంతకుముందు కూడా మేము కలిసి చేసాము. ఆవిడ చెప్పినట్లు నాకు ఇలాంటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడం చాలా సంతోషం. నా సోదర సమానులైన ఆల్బర్ట్ రాజా గారు, మిగతా పెద్దలందరితో కూడా నేను ఇలా పాల్గొనడం నాకు ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. కాన్పు అయిన తర్వాత బ్లడ్ కావాలి అని అంటే ఎవ్వరూ ముందుకు వచ్చేవాళ్ళు కాదండి. దాదాపు నేనైనా బ్లడ్ ఇవ్వాలి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళైనా ఇవ్వాలి, మా స్టాఫ్ అయినా ఇవ్వాలి. అలాంటి పరిస్థితులు తెనాల్లో చూసి నేను నిర్ధారపోయాను. మరి ఇక్కడ చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, అలానే చాలా పేరుగాంచిన తెనాలి అని అంటారు. మరి మెడికల్ వైజ్ వచ్చేటప్పటికి ఇంత ఘోరంగా ఉందేంటి అని అనిపించేది. అలానే నేను సర్దుకుంటా ప్రాక్టీస్ చేసుకున్నాను. తర్వాత ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, అందరికీ చేతిలో ఫోన్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఈ టైంలో కానీ ఒక 3-4 నెలల క్రితం అడవులదివి అని ఒక ప్రాంతం ఉందండి, రేపల్లికి పైగా ఉంటుంది అది. అక్కడ నుంచి వారు తెనాలి రావడానికి దాదాపు 3-4 అవర్స్ పడుతుంది. అక్కడ ఒక స్త్రీ ఇంట్లోనే కాన్పోవటం జరిగింది. ఆ కాన్పోయిన తర్వాత విపరీతమైన బ్లడ్ ఆవిడకి బ్లీడ్ అవటం జరిగింది. దాన్ని మా పరిభాషలో PPH, పోస్ట్ మార్టం హెమరేజ్ అంటారు. అది చూసి అక్కడ ఆశా వర్కర్లు అలానే స్టాఫ్ వెంటనే 104కి వాళ్ళు కాల్ చేసినప్పుడు అక్కడి నుంచి వారు తెనాలి నా కోసం తీసుకొచ్చారు పేషెంట్ని. చాలా ఫెయిలర్ ఉంది,
బీపీ కూడా డౌన్ అయిపోయిందండి, పారామీటర్స్ ఏం బాగాలేదు. మరి నా స్థాయి హాస్పిటల్లో ఆవిడని ట్రీట్ చేయడం సాధ్యపడదు అని మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చూసి మా వల్ల అయితే కాదు ఇది, మీరు వెంటనే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అన్నారు. అంటే చూడండి, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు లాగా మేమందరం కూడా ప్రేక్షకుల్లాగా చేతులు దింపుకోవడం అనేది జరిగింది. ఇది మరి మనసున్న మనిషిగా, ఒక డాక్టర్గా కాదండి, మనసున్న మనిషిగా అలా ఆ అపాయ స్థితిలో నా కూతురే వస్తే ఏంటి అనేది నేను ఒకసారి ప్రశ్న వేసుకున్నప్పుడు దాదాపు నాకు చాలా కష్టమైపోయింది, మనుగడ ఏంటా అని. తీరా పేషెంట్ అక్కడికి వెళ్ళాక ఈ బ్లీడింగ్ అనే కాదండి, ఇంత ఎక్యూట్గా ఒకేసారి బ్లీడింగ్ అయినప్పుడు ఏటీఎన్ అంటారు మాకు మా భాషలో, ఎక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది. అక్కడ వెళ్ళాక వాళ్ళు గబగబా ఒక 10 ప్యాకెట్లు అమ్మాయికి ఎక్కించడం జరిగింది. ఆ 10 ప్యాకెట్స్ అంటే సరైన సమయంలో సరైన పని మనం చేయకపోతే దాని ప్రభావం ఎలాగ ఉంటుంది అని అంటే, మరి రక్తం పోయినంత వరకు ఇచ్చేసంగా బతకాలి అని అంటే బతకడం అనేది అసాధ్యం. దానికి సంబంధిత రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఉంది. ఆవిడ చనిపోయిన ఏజ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి, 21 years. అప్పటికి ఒక 3 years చైల్డ్ ఉంది. సెకండ్ టైము ఈ సమస్య వచ్చింది. మరి దీనికి అంతా ఎవరు బాధ్యులు అని అంటే ప్రతి ఒక్కరు. అలాగే మేము వైద్య వృత్తిలో ఉంటూ మేము చెప్పలేదు ప్రజలకి, ఇది ఇలా జరుగుతుందమ్మా, ఇది ఇలా జరుగుతుంది, ఇది అవసరం అయితే మీరు ఇలా రావాలి అనేది సగం మేము చెప్పడానికి కూడా కష్టం. ప్రాక్టీస్ చేసుకుంటా గబగబా పేషెంట్ డిస్పోజ్ చేసి మా రోజువారీ కార్యక్రమాన్ని మేము ముగించుకుని ఎంత ఆదాయం వచ్చింది అని లెక్కలు కట్టుకుంటామే కానీ ఇలాంటి స్పృహ అనేది మాకు ఒక 10 పైసలే ఉంటుంది. నిజాయితీగా చెప్పాలని అంటే 90% కూడా మేము మా కోసమే బతుకుతాం. దానికోసం అనేది ఆ మృతి అంటే ఆ మహిళ యొక్క మృతి, నా బిడ్డ లాంటి మహిళ యొక్క మృతి ఈ జీవాకి ప్రేరణ అండి. తర్వాత దీనిలో మేము ఏం చేసాము అని అంటే, మీరు మాటలైతే చెప్తారు, సరే పుస్తకం అయితే రాశారు, లేదు అది ఇది చెప్తున్నారు, మా గత ఏంటి అనేది సాధారణంగా ఉండే ప్రజల్లో వచ్చే క్వశ్చన్ అండి. దానికి కూడా మనం ఏం చేసాము అని అంటే, దాని వెనక భాగంలో, పుస్తకం వెనక భాగంలో ఒక QR కోడ్ అనేది ఇచ్చాము. దాని ద్వారా ఒక డోనర్స్ రిజిస్ట్రీ మనందరికీ తెలిసి ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం, మన ప్రభుత్వం మంచి రోజులు మనందరికీ వచ్చాయని, మరి పెద్దలందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నవారు కూడా వారు చాలా ఎంత వాళ్ళకి అనుభవం ఉంది అని అంటే అపారమైన అనుభవం ఉన్నవారండి. మరి మన ఆల్పాటి రాజా గారు కానీ, మరి మిసెస్ మనోహర్ గారు నాకు బాగా స్నేహం అండి. వారితో 2009లో కూడా క్యాన్సర్ ర్యాలీ 3000 మంది మహిళలతో చేశాను. మన సొంత వారికి మన బ్లడ్ పనికిరాదు. మనందరికీ గర్వం ఉంటుందండి, విర్రవీగుతూ ఉంటాం, నా బ్లడ్ అదిగో బాగున్నారు, వాళ్ళు బాగా పైకి వచ్చారు అని అంటే అది నా బ్లడ్ రా అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ పరమాత్మ తెలుస్తుంది నీ గర్వం అంతా కూడా కొన్నాళ్లే, అందుకని నీ బ్లడ్ నీ బిడ్డకు పనికిరాదు, అలాగే నీ బ్లడ్ నీ ఇంట్లో వాళ్ళకి పనికిరాదు. ఆ సమయంలో నిన్ను ఆదుకునేది నీకు హితులైన వారు, నీకోసం ప్రాణము బ్లడ్ ఇచ్చేవారే. అందుకని తప్పనిసరిగా మనకి రిలేటెడ్ వాళ్ళ సర్కిల్లో మనం 2-3 అయినా సరే బ్లడ్ డోనర్స్ని అరేంజ్ చేసుకోవాలి. కాళీమాత ఆలయ కమిటీ అన్నదాన సేవలను పాలకులు సహకరిస్తే అన్న క్యాంటీన్ సేవలుగా కొనసాగించే విషయంలో తమ వంతుగా కృషి చేస్తామని కాళీమాత ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ అన్నారు. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదానం నిర్వహిస్తున్న క్రమంలో అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని గుమ్మడి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గుమ్మడి రమేష్ మాట్లాడుతూ కాళీమాత ఆలయ కమిటీ చేపట్టే అన్నదాన సేవలకు ఎంతో మంది భక్తులు తమ వంతుగా ప్రోత్సాహాన్నిస్తున్నారని తెలిపారు. నూతన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ సేవలు పునరుద్ధరించిన క్రమంలో తమ సెంటర్లో అన్నా క్యాంటీన్ సేవలు నిర్వహించే అవకాశం కాళీమాత ఆలయ కమిటీకి ఇవ్వటం ద్వారా మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వై శ్రీనివాసరావు, నక్కా వెంకటేశ్వర్లు, కందెపు సీతారామయ్య, కొండలరావు, ఎన్ వెంకటేశ్వరరావు, దినేష్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు. గత 3 ఏళ్ల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి నెల 2వ శుక్రవారం నాడు జరుపుతూ ఉన్నారు. ఈ యొక్క భక్తులు ఇచ్చే చందాల వల్లను, దాతలు ఇచ్చే చందాల వల్ల, గుడిలో భక్తులు వేసే కానుకల వల్ల ఈ అన్నదాన కార్యక్రమం జరపబడుతూ ఉంది. అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ శివాజీ బొమ్మ సెంటర్లో ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు సహకరిస్తే నిత్యం అన్నా క్యాంటీన్ పెట్టి నిత్యం కూడా అన్నదానం చేసే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు మా నాదెండ్ల మనోహర్ గారికి మా మంత్రివర్యులు
వచ్చినందుకు వారికిను అదేవిధంగా పెమసాని చంద్రశేఖర్ గారికి కూడా అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అపోహలు వీడి స్వచ్ఛందంగా రక్తదానం చేయడంతో పాటు రక్తదానాన్ని ప్రోత్సహించాలని జేకే ఫౌండేషన్ నిర్వాహకులు రక్తదాన సేవలను నిర్వహించారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భాన్ని పురస్కరించుకుని జేకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన సేవలను ప్రారంభించారు. రక్త సేకరణ వైద్య నిపుణులు రక్తదాన సేవల ప్రాధాన్యతను వివరించారు. ప్రస్తుతం వైద్యశాలలో రక్త నిల్వలను వివరిస్తూ రక్తదాన సేవల ఆవశ్యకతను వివరించారు. జేకే ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ జేకే ఫౌండేషన్ ద్వారా రక్తదాన సేవలను ప్రోత్సహించే తీరును వివరించారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ప్రోత్సహించాలన్నారు. జేకే ఫౌండేషన్ రక్తదాతలలో భయాందోళనలను నివృత్తి చేస్తూ రక్తదాతలకు తమ సంస్థ 2 లక్షల ఇన్సూరెన్స్ అవకాశం కల్పిస్తుందన్నారు. రక్తనిధి సిబ్బంది స్వచ్ఛంద రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు. జూన్ 14th ఎవ్రీ ఇయర్ మనకి బ్లడ్ డోనర్స్ డే జరుగుతుంది. దీన్ని పురస్కరించుకుని మన గవర్నమెంట్ హాస్పిటల్ తెనాలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో మనం ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మాకు ఇక్కడ చాలా రక్త నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. అతి సాధారణమైన చాలా అవసరం ఉన్న కనీస సగటు సామాన్యమైన ఎంతోమంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాకు బ్లడ్ కొరతను తీర్చడానికి ఈరోజు జేకే ఫౌండేషన్ తరపు నుంచి చాలామంది వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఆ జేకే ఫౌండేషన్ తరపు నుంచి కనుక ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళు ఫ్రీగా 2 lakhs ఇన్సూరెన్స్ని వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అది చాలా మంచి విషయం. అంటే ఇంత మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ వాళ్ళు ఇంకా ప్రోత్సాహాన్ని ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇప్పుడు వరకు మేము ఒక 10 members దగ్గర తీసుకున్నాం, ఇంకా వస్తూ ఉన్నారు. ఇక్కడ యాక్చువల్ నీడ్ ఉన్న పీపుల్ ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇలాంటి మంచి సహాయక సహకారాన్ని అందిస్తున్న జేకే ఫౌండేషన్ మేము ఖచ్చితంగా అభినందిస్తున్నాం. మన జేకే ఫౌండేషన్ మిస్టర్ జగదీష్ గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ అనేది జరిపించడం జరుగుతుంది. ఈ రోజున ముఖ్యంగా ఏంటి అని అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో రక్త నిల్వలు చాలా తక్కువ ఉన్నాయని తెలుసుకున్న దగ్గర నుంచి మేము విరివిగా ప్రచారం చేస్తున్నామండి. అసలు మినిమం అవసరమైన బ్లడ్ అనేది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే లేదు అని అంటే బయట బ్లడ్ బ్యాంక్స్లో కూడా సరిగ్గా దొరకదు. దాంతోపాటుగా ఎంతోమందికి ప్రాణాలకు ఉపయోగపడే ఈ రక్తదానం అనేది ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నాము. జేకే ఫౌండేషన్ తరఫు నుంచి రక్తదానం చేసిన ప్రతి ఒక్కళ్ళకి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకు ఒక సేఫ్టీగా ఇవ్వడం జరుగుతుందండి. అపోహలు చాలా ఉన్నాయండి రక్తదానం మీద. దయచేసి అపోహలన్నింటినీ వదిలిపెట్టండి. మీరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకుల వాళ్ళని కావచ్చు లేదా మమ్మల్ని కావచ్చు కలిసిన దీంట్లో ఉండే ప్లస్ ఆర్ మైనస్ అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ మంచి చెడు అన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎవరైనా సహజంగా రక్తదానం అనేది చేస్తే ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కళ్ళకి మంచిగా పెరగడం అనేది జరుగుతుంది. ఈ రక్తదానం అందుబాటులోకి తేవడానికి మేము helpmate.in అనే వెబ్సైట్ ఒకటి, దాంతోపాటుగా హెల్ప్మేట్ యాప్ ఒకటి లాంచ్ చేసామండి. అది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ యాప్ని ఉపయోగించుకొని ఎవరైనా ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం ఉన్నవాళ్ళు యాప్లో రిక్వెస్ట్ పెట్టే అవకాశం ఉందండి. ఇది ఒక కొత్త ఫీచర్. బ్లడ్ డొనేషన్ ఇచ్చేవాళ్ళు బయట వాళ్ళు చాలామందికి ఆ మెసేజ్ వెళ్తుంది. ఇమీడియట్గా ఎవరైతే ఆ రక్తం దానం చేయాలనుకుంటున్నారో అనేవాళ్ళు వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మంచి అవకాశం ఇది. దయచేసి ఈ సర్వీసెస్ని ఉపయోగించుకొని మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు అభినందనీయం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మొక్కులు తీర్చుకున్న అంగళకుదురు తెలుగుదేశం నాయకులు. అభినందనలు తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి. వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాల మహానాడు నాయకులు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.